మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ చూసిన మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆ జీవోను రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పిఠాపురం పట్టణం పరిధిలో 10-11 వార్డుల ఇన్ఛార్జీలు అరుగుల వరలక్ష్మి, బీరున గణేష్ ఆధ్వర్యంలో మిరపకాయల వీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండేపల్లి రామారావు మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ కౌన్సిలర్లు తలశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ రామయ్య, బోనుదేవ మరియు వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తుల సాయిరం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 17 మెడికల్ కళాశాలలు తన బంధువర్గానికి సంబంధించిన వారికి పప్పు బెల్లాలుగా చేసి పంచిపెట్టే కార్యక్రమంతో జీవోనివ్వడం, పీపీపీ విధానం అని చెప్పి 66 సంవత్సరాల పాటు వందల ఎకరాల ప్రభుత్వ భూములు, వేల కోట్ల ఆస్తులు తన బంధువర్గీయులకి కారదర్శనం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రజలను చైతన్యపరిచేందుకు ఒక సుదీర్ఘ రాజకీయ పోరాటాన్ని ఎంచుకొని 40 రోజులుగా ప్రజల్లో కోటి సంతకాల సేకరణ ఈ రాష్ట్ర ప్రజానీకం నుంచి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలనే ఒక సంకల్పంతో మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమం మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ గారి ఆదేశాలతో మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 30,000 పైబడి సంతకాలు ఇప్పటివరకు సేకరించడం జరిగింది. దీనికి డిసెంబర్ 5 వరకు మాకు గడువు లోపల 50,000 సంతకాలు పైబడి ఈ నియోజకవర్గం నుంచి మేము సేకరించి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం. అక్కడి నుంచి కోటి సంతకాలు 175 వరకు నియోజకవర్గాల నుంచి అందిన తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ దీని గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వివరాలతో గవర్నర్కి నివేదించి